తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? అబ్బా 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 ఆహా అత్తా సార్ నన్ను నిల్వ చేయకండి సార్ మీకు దండం పెడతాను. కదా మనం మాట్లాడుకున్న సేమ్ అదే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మనం సెటప్ రెడీ చేసుకున్నాము. వాళ్ళకి ఫోన్ చేసి రమ్మందాము. వచ్చి ఎట్లా రియాక్ట్ అవుతారో ఒకసారి చూద్దాం. కాల్ చేద్దాం ఫస్ట్ వాళ్ళకి. హలో, అరే బట్ట ఎక్కడ్రా? ఇక్కడే మన ఇంటి పక్కన మెయిన్ రోడ్ లో సైడ్ కి కార్ పెట్టుకొని ఉన్నాను రా. బయట పోయిద్దాం రా, తొందర రే. సో వాడికైతే కాల్ చేసినాము, బయలుదేరుతాడు, వస్తానాడంట. సో నువ్వైతే మాత్రం ఇరగదీయాల, భయపడి వాడు పోసుకోవాలి అట్లే, ఓకేనా? నాకు కనపడవు నువ్వు, నేను ఊరికి ఇట్లా 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 అంటుంటా, నాకు వినపడదు నీది. నువ్వు లేవు అసలు కార్లో, నా దృష్టిలో. వాడి దృష్టిలో అయితే ఉంటావు, వాడికి కనపడతావు, వినపడతావు, ఓకేనా? ఫస్ట్ కొద్దిగా సైడ్ కుండు, వాడు వచ్చినాక మళ్ళా దిగిరా. చాలే. A few minutes later. ఏరా బట్ట, ఎంతసేపు అయ్యారా వెయిట్ చేయబట్టి? రారా అంటే ఇటు సైడ్ రా, కరెక్ట్ పోదాం. బయటికి పోదాంలే, చల్లగా ఉంది కదా అనేసి. ఇక వాళ్ళు కూడా ఫోన్ చేసినాను, వాళ్ళు కూడా వస్తా అన్నారు. కాదురా, ఈ మధ్య నాకు ఏవో సౌండ్లు వినపడుతున్నాయి, అట్లే ఏదో కాదురా ఈ మధ్యన ఇంట్లో ఏవో సౌండ్లు వినపడుతున్నాయంట, గట్టి గట్టిగా అరుపులు అడుస్తున్నారంట, ఏవో కనపడుతున్నాయంట. నాకు మాత్రం ఏం వినపడ్డంలే, కనపడ్డంలేరా. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ దగ్గర పోతే పోయింత అసలు నాకు ఎందుకు వినపడవరా? నేను మనిషినే కదా, నాకు కూడా బ్రెయిన్ ఉంది, అన్నీ ఉన్నాయి కదరా. ఏం అర్థం కావడం లేదు, ఏమైందో ఏమోరా, ఏం అర్థం కానా. ఏం అర్థం కావడం లేదురా, ఎందుకు నాకు వినపడడం లేదు ఏమో. ఏం వినపడుతుందిరా? ఏం అసలు నాకు చూడు ఏం లేదు, ఎందుకు వినపడుతుందా? ఏమా ఏందిరా ఇప్పుడు ఏం వినపడుతుందిరా నీకు? ఏముందిరా? ఏడంది? నాకేం కనపడతలేదు కదరా, ఏముంది చూడు, నాకేం వినపడ్డమే లేదు అసలు, నాకేం కనపడ్డం లేదు.
ఏం లేదురా ఆడ ఏముందిరా నాకు కనపడతా ఏం లేదురా బచ్చా ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఏం డోరు వేసేస్తా కొంచెం బాగు ఎందుకు ఊరికే నువ్వు భయపడతావు నాకు అర్థం యాడుందిరా ఏం లేదురా ఎదురా లేదురా ఏం లేదురా డోర్ అది విరిగిపోతుందిరా మచ్చా అరే బట్ట అదేరా వాళ్ళు చెప్పేది వాళ్ళు కూడా అదే అంటారా ఏంది వాళ్ళకి కనపడుతుందంట వినపడుతుందంట నాకేం కనపడడం లేదురా స్వామి కనపడడం లేదురా అసలు కనపడడం లేదు నాకు ఏడుపు వస్తుందిరా నన్ను ముట్టుకుంది ఇప్పుడు నన్ను బయటికి ఇప్పుడు కొట్టింది నన్ను చుట్టుకొని ఏం కాదురా నాకేం వినపడడం లేదురా నాకు ఏముందిరా వెనకిలా ఖాళీగా ఉంది కారు నన్ను కొట్టింది నా చుట్టుకొని ఏం లేదురా నీ ఉంగరం ఇంపార్టెంట్ తీసుకోపో ఉంగరం ఏముందిరా తీసుకోపో ట్రై చేస్తాను గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా అరే నువ్వు యాక్టింగ్ చేయకరా ఏమనంటే నాకు వినపడదారా బట్ట ఏముందిరా బట్ట ఆడ చూడు నువ్వు తగిలిచ్చినావు నా చెయ్యి నాకి లేదురా నాకేం వినపడటం లేదురా నాకేం వినపడటం లేదురా నన్ను ఇడుచున్నా ఏం చూపి నాకు కొట్టినా ఏడ్చాకరా ఏడుస్తున్నారా నాకు చూడు ఏ కలపల్లా వినపల్లా నీకేముంది ఆడ చూపి నాకు ఏడ్చాకలే కానీ ఏం లేదు ఆడ అంత కనబడతా ఉంది ప్రాంక్ చేసినాం అంతే ఏం లేదు ఇంత ప్రాంక్ ఉండే చేతిలోకి వచ్చింది ఏం లేదు ఇరవై అట్లనే సేమ్ నువ్వు అవతల మీ అంటేస్తుంది అంటూ ప్రాంక్ చేద్దామా సరేనా ఎట్లా అనిపించిందిరా నీకు ఏమనిపించింది భయం వేసి ఫుల్ నాకు గుచ్చలు కారినాయి అరే బట్టా నువ్వు కూడా నాకు కూడా ఏం కనపడలే అని నువ్వు కూడా యాక్టింగ్ చేయి ఆంటీకి మాత్రం వినపడుతుంది అని చెప్పేసి నాకు నీకేం కనపడదు ఏం వినపడదు హలో వచ్చేసా ఎక్కడ వచ్చినావా రారా ఆడేదే పెట్టిండే ఇంకో ఎంత దూరం ఏం కాదు వచ్చినాం కదా ఇటు రావాలి కదా వాళ్ళు దూరం ఉంటేనే రా ఆడుంటే గినా ఉరుకుతారు దిగి ఇంటికి పోతాం మేము అని చెప్పేసి A few minutes later. ఎంతసేపా ఎంతసేపా వస్తానావు అంటే రానే రాకున్నావు బయటకన్నా పోయిద్దాము ఏం చేస్తారు ఇంట్లో అని చెప్పేసి ఫోన్ చేసి రమ్మన్నాను ఊరికే రికార్డ్ చేశాను ఊరికే బాధ అవుతా ఉంది ఇంట్లో పంచాయతీలు బయట పంచాయతీలు అవి అని చెప్పేసి నా బాధను లైవ్ లో మన ఆడియన్స్ కి చెప్తున్నాను ఏంలే నాకేదో సౌండ్ వినపడుతున్నాయి అంటున్నాము అని చెప్తాను కదా ఇంట్లో నాకు వినపడడం లేదు మీకు వినపడుతున్నాయి ఎందుకా అని నాకేం కనపడదు వినపడదు మీరేమో అవి కనపడుతున్నాయి ఇవి కనపడుతున్నాయి అంటున్నారు నాకేం వినపడలే
వచ్చేసావా ఏదో చెప్పు. ఇప్పుడు కూడా వినపడట్లే నీకు సౌండ్? నాకు ఏమీ వినపడ్డం లేదు అసలు. మీకేం వినపడుతుందా ఏమో? అయితే నీకేం నీకేమైనా వినపడుతున్నారా? ఏమండి వెనకాల చూసుకో. ఏముంది ఏముందండి వెనకాల సౌండ్ మనిషి ఏం కనపడించను? ఏం లేదు. ఏమన్నా కనపడుతుందా? ఏం కనపడలేదా? ఏం కనపడడం లేదు. చేత కొట్టాను నీకు కూడా కనపడలేదా షాహిద్? నిజం చెప్పురా. ఏం మీరంతా ఏమో చేస్తానట్లున్నారే? ఏం మాకేం కనపడడం లేదు. నిజంగా ఏం కనపడడం లేదా? ఏం కనపడడం లేదు మాకు. వద్దన్నా సౌండ్ వస్తుంది. సౌండ్ ఎట్లా సౌండ్ వస్తుంది? జరుగురా చెప్తా చూడు. ఏం లేదా? ఏదో సౌండ్ వస్తుంది. ఏం లేదా? ఎవరి దగ్గర మీరు కథలు వేసేది? దీని బీబీ లేకుంటే ప్రాంక్లు ఎవరి దగ్గర చేసేది మీరు? ఏమంత ఆవేశం? కొంచెం యాక్టింగ్ చేయలేవా? ఎంబడే ఏమంటే ఎంబడే ఏమంటే ఆయన మామూలుగా భయపడుతుంది. కొద్దిగా జీవిస్తే కొంచెం భయపడుతుంది. అంకుల్ అలాగే పిలిచి భయపడించమ్మా. అని కూడా పిలుద్దాం. అని కూడా పిలుద్దాం. ఈమె భయపడడం కాదు, మనల్ని భయపడించదు. ఈమె తల్లి ఇంకే ప్రాంక్ చేద్దామని ఫోన్ చేశాను. నాకు కూడా ఏం కనపడలే. నేను ఇంట్లో కూర్చోను కూడా. ఏం అడిగినా గానీ మాకేం కనపడలే వినపడలే. మన ముగ్గురికి. ఆ బాబాకు మాత్రం వినపడతాయి కనపడతాయి. ఆ బాబు భయపడాలి చూడు. ఇరగది అండి అట్లే యాక్టింగ్. హలో అని మా ఈ కార్లోకి రామ్మా, పోదాం మనం. అమ్మ వచ్చిందిరా, అందరం ఉన్నాం రా. సో అనికి కూడా కాల్ చేసి వస్తుంది. A few minutes later. డోర్ది వాళ్ళు వెనకలో కూర్చుంటారంటలే. మనం ముందర కూర్చొని పోదాం రా. ఎక్కువ ఏం హనీ ఎక్కడ ఉంటుంది? ఇంటికాడ ఆ కార్ లో ఉంది. వచ్చింది ఆ కార్ లో ఇంటికాడ నుంచి. సర్లే అట్లా బయటకంట పోయిద్దాం పద. ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నారు? ఏవో సౌండ్లు అన్ని వినపడతాయంటే భయపడతాడా మనిషి. నాకు నీకు మొన్న చెప్పినా కదా మనం మాట్లాడుకున్నా సేమ్ అదే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ప్రాంక్ ఏం లేదు మా నీ దగ్గర. ఏం ప్రాంక్? వీడికి కూడా వినపడినాయంట షాహిద్ గారు. వాడికి కూడా వినపడుతున్నాయంట. నాకేం వినపడడం లేదు. ఇప్పుడేం వినపడడం లేదు వీళ్ళకి. ఇంటికాడ వినపడినాయంట. ఇప్పుడేం మామూలు నార్మల్ గానే ఉన్నా. ఏం వినపడుతుంది? ఏం వినపడలేమ్మా మాకు. నీకు వినపడింది ఏమన్నా? నీకు వినపడిందా? మనకేమి వినపడలేదు. ఏం వినపడ్డం రా అమ్మా. పక్కలో మధ్యలో నిక్కలు దొబ్బినాయా? ఏముంది మాడా మధ్యలో? గడిచాను దయ్యము. ఎవరు బర్రెలా గడుస్తుంది? నీకేమైనా వినపడుతున్నా? ఏరా సైదులు బట్టగా ఏమైనా వినపడుతున్నా? వాడికి ఏం వినపడడం లేదు. నాకు వినపడడం లేదు. నీకెందుకు వినపడతాయి? దయ్యం చూపిరా. మాకేం లేదు. నీకు ఆ నుంచి కనపడుతుంది దయ్యం లేదు మాడా. దయ్యంని కార్లో ఎక్కించుకొని వీళ్ళిద్దరు పక్కనే కూర్చొని సచ్చినారు.
బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. దయ్యం ఉంటే వాడు ఎందుకు అట్లా అదల్లా తిరుగుతాడు? వాళ్ళకి వినపడదా పోనీ? ఏంది అమ్మకి వినపడదా? వినపడదా? ఏం వినపడ్డంలే అమ్మా. చూడు ఎంతగా అడుగుతాందో. అది నేను అడిచింది. ఏం అడుస్తుంది అడుగుతాంది? ఏం వినపడ్డంలే అమ్మా మాకు. చూడు ఎంతగా అడుగుతాందో. నేను పోతా స్వామి. నాకు వేసినట్టు కానీ రాదు అది. నువ్వు కూర్చో, యాడికి పోవద్దా మనం బయటికి? ఏది పోద్దా? చూడు ఏమి ఏ వినపడ్డమే లే. ఎందుకు నువ్వు అంత స్కేర్ అవుతున్నావో నాకు అర్థం నీకు వినపడ్డం లేదు. ఇంటికాడ నుంచి పట్టుకొచ్చుకున్నావు దయ్యాన్ని. ఈడ కార్లో ఎక్కించి ఎవరంటే దయ్యం కార్లో ఎక్కించుకొని తిరుగుతారమ్మా? నువ్వు ఎక్కించుకున్నావు కాబట్టి నీకు వినిపిలే. నీ దయ్యం అజ్జుడు అడుగుతాంది. అది ఏముంది మాడా? మీ పక్కనే ఉంది మా. ఏంది నీ పక్కన? మా మధ్యలో అంత కలిసి వచ్చింది. ఆడ దయ్యం కూర్చొని చచ్చింది. గ్యాప్ ఉంది అంతే. పార్టీలు తీసుకుని కూడా చూసుకో. చూడు ఏమన్నుందా చూడు. వేస్ట్. ఏమైనా ఉంటే నువ్వు ఏమైనా చెయ్యాలా? ఏముందని ఆడ నువ్వు ఫస్ట్ మీరు ఆపండి. నాకు డోర్ తీసి నేను పోతా. ఏముందమ్మా డోర్ తీయడానికి? సౌండ్ వస్తానండి. నేను పోతా స్వామి. డోర్ తీయండి. మాకేం వినపడ్డం లేదు. ఏంది నీకు వినిపిలే? నేను పోతా. ఆడికి పోతావు నువ్వు? ఇంటికి పోతా. ఎందుకు? అంతగా వెనక సౌండ్ వచ్చాయి. ఏంది? ఏమొస్తుంది చెప్పు. పోతా నేను. ఏముంది మా? ఏం లేదు. ఎక్కడికి పోతావు? యాడి పొలాలు ఉన్నాయి కదా? పొలాలు ఉంటే నా కారు ఎక్కి పోతా. ఏంది టైం పెట్టుకున్నా? కారు ఎంత దూరం వచ్చినా మనం కారు వాళ్ళది ఆడుంది. ఎట్లా పోతావు? వాళ్ళేం పోరు, వాళ్ళు కూడా ఆడికి వస్తున్నారు. ఏందో చాలు. రే పావులా అంటే 10 రూపాయలు ఇస్తావు. నువ్వు ఆడికి పోతావురా? నేను పోతా. ఏం లేదురా, ప్రాంక్ చేసినాం లేరా. దిగ్రా ప్రాంక్ చేసినాం లేట్రా. ఏంది ప్రాంక్? దయ్యం ఉంది వెనకాల. నీ బెస్ట్ ఫ్రెండ్. నీ ఫ్రెండే చూడు సరిగా. పసుపు పుడితేనే గుర్తుపట్టలేవా? ఎవరు అనుకున్నావు? ఇంకా గుండె చేతిలోకి వచ్చిందో. ఎవరు అనుకున్నావు? నువ్వే. నీ ముత్తాత అనుకున్నా. ఇక అంత భయపడాలనా? గట్టి దానికంటే నువ్వే ఎక్కువ కేకలేస్తాను. ఎంత బాగా అడిగింది చూడు. చెప్పుతో కొడతా. మాకు వినిపిలంట. అది నీకు వినిపిలంట. ఈ బేవర్స్ నా కొడుకు కూడా వినిపిలంట.